వెల్కమ్ బ్యాక్ టు ది హెడ్లైన్ షో. రామచంద్రరావు గారితో మాట్లాడుతాం. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు. చెప్పండి రామచంద్రరావు గారు, పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వాన్ని, చంద్రశేఖరరావు గారిని పొగిడాడు. ఆయన హైదరాబాద్లో ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి ఇట్లాంటి మాటలని పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు. కానీ ఒకటి ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో సరే సెక్షన్ 8ను వ్యతిరేకించడం అనేది ఒకటి తెలంగాణకు అనుకూలం అవుతుందో, కానీ నెల 15 రోజులుగా ఇక్కడ జరుగుతున్న వ్యవహారం దాని మీద ఆయన స్పందనే లేదు. ఎట్లా చూస్తున్నది తెలంగాణ రాష్ట్రం? మొదట ఈరోజు జూలై 8 రాజశేఖర రెడ్డి గారి జయంతి. ఆయన్ని ప్రత్యేకంగా తలుచుకోవడం అనేది, నివాళులు అర్పించడం అనేది మన బాధ్యత. అందులో నాకు ప్రధానంగా నన్ను బాగా అభిమానించే వ్యక్తి కూడా. దీన్ని ఓ ప్రత్యేకంగా కనుక దాని మీద చర్చించుంటే ఆయన గురించి ఇంకొంత బాగుండేది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మన ఎజెండా అంతా పవన్ కళ్యాణ్ నేను మాట్లాడిన తీరులో చూసింది కాబట్టి, పవన్ కళ్యాణ్ నేను ఎందుకో టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడాను నేను ఫీల్ కావాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను ఒక లైక్ చేస్తాను. అతను ప్రొఫెషనల్గా ఎంతవరకు నటించాలో అంతవరకు నటిస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ సినిమా హిట్ అయిద్దా ఫట్ అయిద్దా ఆయనకు అనవసరం. తనకిచ్చిన క్యారెక్టర్ వరకు నటిస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ క్యారెక్టర్కి వచ్చాడు, ఆయన చెప్పాల్సింది చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అవసరమైనప్పుడు ఎప్పుడైనా వస్తాడు. ఎన్నికల ముందు అలా వచ్చాడు. కాకపోతే ఇది ఎలా ఉందంటే, ప్రజల్లో ఒక అసహ్యమో లేకపోతే ఒక జోక్గానో తీసుకోబడుతూ ఉంది. అది వాస్తవంగా అక్కడ తయారవుతున్నాడు. ఆయన రాగానే నవ్వుతున్నారు. ఇంతకుముందు కొంచెం సీరియస్గా చూసేవాళ్ళు ప్రజలు నవ్వుతూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు నేను మాట అంటున్నానంటే, ఆయన ఈ నోటుకు ఓటు అనే కేసులో రేవంత్ రెడ్డి ఇష్యూని పలచన చేసే ప్రయత్నం చేశాడు. దాన్ని అసలు ఎజెండా చేయకుండా. ఎట్లా అంటే, ట్యాపింగ్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ జరగాలన్నాడు. అట్లాగే దానికి ముందు విషయం జరగాలి, దానికి వెనక విషయం రేవంత్ రెడ్డి పేరు చెప్తూ దానికి ముందు విషయం జరగాలి, దానికి వెనక విషయం జరగాలన్న తప్ప రేవంత్ రెడ్డి విషయం చెప్పలేదు. అంటే డబ్బులు డైరెక్ట్గా దొరికితే ఆయన మాట్లాడడం, దొరకనప్పుడు మాట్లాడు కావచ్చు. ఎందుకంటే వాళ్ళ అన్న ఇయ్యంకుడి ఇంట్లో కూడా దాదాపు 26-30 కోట్ల రూపాయలు దొరికినాయి మంచం కింద. అప్పుడు కూడా మాట్లాడాలి. రేవంత్ రెడ్డితో డబ్బులు డైరెక్ట్ దొరికిన విషయాలు మాట్లాడడేమో, మరి లేకపోతే ఊహల్లో మాట్లాడతాడని తెలియదు. కానీ ఆయన ఎప్పుడు, అప్పుడు నేను కూడా ప్రెస్ మీట్లో చెప్పా, ఆయన ఎప్పుడు ప్రశ్నిస్తాడు? ఇంత సూటిగా దొరికిన విషయంలో, రేవంత్ రెడ్డి విషయంలో స్పష్టంగా దొరికితే దాని విషయంలో ఇది తప్పు అని అతని మీద చర్య తీసుకోవాలని ఒక మాట లేదు. తెలుగుదేశం పార్టీ అతను ఎందుకు ఇంకా ఉంచుకుందని ఒక కామెంట్ చేయలేదు. లేదు దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయాల్లో ఒక్క కామెంట్ చేయలేదు. వారు అన్నట్టు ఉదుత్ తుఫాన్ కాడ మొదలు పెడితే ఇప్పటి వరకు ఆయన కామెంట్స్ ఎక్కడ లేవు. ఎప్పుడో ఒకసారి వస్తారు. అంటే రామచంద్ర గారు మీరు అంటున్న దాన్ని బట్టి ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద తెలుగుదేశం ఎంపీలు జపాన్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినారు. ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన, మేము రియాక్ట్ కాకపోతే బాగుండదని. అప్పుడు వారేం చెప్పినారు అక్కడి నుంచి అంటే, ఆయన మీద విమర్శలు చేయకుండా మీరేం పని చేశారో చెప్పుకోండి అని. ప్రోగ్రెస్ అంటే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ అంటే సరిగ్గా సండ్ర వెంకట వీరయ్యను అరెస్ట్ చేస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ తెలుగుదేశం ఎగ్జాక్ట్లీ నేను ఫీల్ అయింది. ఎందుకంటే ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు, ఎంతవరకు చెప్పారు. అంటే నువ్వు షర్టు మీద చేరి తిట్టినట్టు చేయి, నేను కింద చేరి వేసినట్టు చేస్తా అని ఒకరికొకరు అనుకోవడం తప్ప, ఈజీగా రేవంత్ రెడ్డిని చాలా పలసన చేసే ప్రయత్నం చేస్తూ అందరూ దొంగలే, అందులో ఆయన కూడా ఒకడు ఏంటి అనే పద్ధతి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఆయన. నేను అనడం ఏంటంటే, సూటిగా రేవంత్ రెడ్డి విషయం తప్ప ఒప్ప, ఒక్క ఆ 50 లక్షలు ఎక్కడే నువ్వు ప్రశ్న వేసి ఉంచుంటే, ఆ రోజు ఎన్నికలకు ముందు ఒక ప్రశ్న ఇస్తాడు, ఇలాంటి పనులు చేస్తే పంచలిప్పి కొడతారు అనే డైలాగులు వాడాడు ఆయన. ఏది ఇచ్చిన మాట తప్పుంటే. ఈరోజు ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఎంపీలను తిడుతున్నావు. ఎన్నికలకు ముందు మోడీకి దగ్గరని ఇద్దరు కలిసి మహాడుకొని, ఇద్దరు కలిసి క్లాస్మేట్స్ లాగా తిరిగి నేను మోడీ దగ్గర అన్ని తీసుకొస్తానని చెప్పిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ ఒకడు. చంద్రబాబు నాయుడు చాలా సీనియరు, అనుభవం ఉన్నవాడు. ఇలాంటివన్నీ సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చెప్పిన వ్యక్తి నువ్వు. మరి చంద్రబాబు నాయుడుతో సాధ్యం ఎందుకు కాకపోతే చంద్రబాబు నాయుడుని ప్రశ్నించు. ఎంపీలు అంటే చంద్రబాబు నాయుడు అనుభవం అంత ఎక్కడ పోయిందని ప్రశ్నించుంటే కొంత అర్థం చేసుకోవచ్చు. మోడీ గారు మీతో నేను సపోర్ట్ చేశాను, మీ దగ్గరకు వచ్చాను అంటే అది చేయొచ్చు. అంత పెద్ద విలువ ఎందుకు ఇస్తున్నారని కొంతమంది టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎంత పెద్ద విలువ? మామూలు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో లేకపోతే ఆయన ఎక్కడ తెలుసుకొని వెళ్ళాడు. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు. అంటే నువ్వు పవన్ కళ్యాణ్ ఆ మాత్రం ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఈ మాత్రం తిడతారు, పడాలి మీరు. కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు పడడానికి మాత్రం సిద్ధంగా లేదు. నేను ఆయన కామెంట్లు చెప్పేది ఏంటంటే, నువ్వు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. పంచలిప్పి కొట్టిన అనే పదం మామూలు పదం కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పంచగట్టుకొని వచ్చినప్పుడు జనం ఆయన లీడర్గా చూశారు తప్ప, ఆ రోజు నువ్వు చేసిన కామెంటు ఎంత అసహ్యంగా ఉందో చూసావా? దాన్ని మనం సంబరపడ్డాం. నేను అనేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను ఒకరిని తిట్టడానికో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే కరెక్ట్ కాదు. ఇక సెక్షన్ 8 విషయంలో ఆయన ఏం వ్యతిరేకించాలా? మీరు బాగా అర్థం చేస్తే ఆయన మాటలలో, సెక్షన్ 8 ఆల్రెడీ అమల్లో ఉన్నది. సెక్షన్ 8 గవర్నర్ చర్యలు తీసుకోవాల్సినంతగా
ఇక్కడ లేదు అనే పదమే చెప్పారు తప్ప నేను వ్యతిరేకిని అదే చెప్పాడు. సెక్షన్ 8 అంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఇష్యం తీసుకొచ్చినప్పుడు మాత్రమే సెక్షన్ 8 ఎందుకు వచ్చిందనే పదం వాడాడు. బట్ నేను అనేది ఏంటంటే ఒక మాట పొగినట్టున్నా ఒక మాట తిట్టినట్టున్నా ఆయన మాటలు ఆయనకే అర్థం కాలేదు నాకు తెలిసినంత వరకు. ఆయన మాటలు ఆయనకి అర్థం నేను అనుకోవట్లేదు. నేను పవన్ కళ్యాణ్ అడిగే ప్రశ్న ఏంటంటే సూటిగా ఇవాళ శ్రీనివాస్ గారు చెప్పాడు ఆయన సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బొత్సను తీసుకున్నాను. నేను అనుకోను కాంగ్రెస్ విశ్లేషణ వేరేగా ఉంది. దాని గురించి అదే చెప్పాను. పాయింట్ ఏంటంటే వాస్తవంగా కూడా ఎంపీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేరు కాబట్టి ఆ తిట్టిన తిట్లు మాకు వర్తించవని వాళ్ళు ఫీల్ అయితే తప్పలేదు. నేను అనేది ఏంటంటే బొత్స సామాజిక వర్గం అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా మా దాంట్లోకి వస్తే ఆ సామాజిక వర్గం మాకేమైనా వస్తుందేమో అని ఆలోచించడం కూడా తప్పు కాదు. రాజకీయంగా బలపడాలని ఏ పార్టీ అయినా కోరుకుంటుంది, అది కూడా కాదంటలేను. కానీ సామాజిక వర్గంతోనే ఓటురావు. అదేవిధంగా నర్సాపూర్ ఆ రోజు గెలిచింది రాజులు. నర్సాపూర్లో ఎంత ఓటింగ్ ఇది కాపులది. అదే ఉషారాణి ఈయన పాలకొల్లు అత్తగారు ఊళ్ళో ఉషారాన్ని గెలిచింది. ఆ రోజు ఆ సామాజిక వర్గానికి ఎంత ఓటు 40,000 ఓట్లున్న తిరుపతిలో చిరంజీవి ఓడిపోయాడు. ఈ పాయింట్ సామాజిక వర్గం పాయింట్ కాదు. కానీ పవన్ కళ్యాణ్ని గనక మీరు పెంచి పోషించుకుంటే ఇది ఎదుటోని మీరు రాయేస్తాడు. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని తిట్టినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు తిడుతున్నప్పుడు సమ్మరపడ్డారు వీళ్ళు. ఈ రోజు పవన్ కళ్యాణ్తో తిట్టించిన వాళ్ళు తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని తిట్టినప్పుడు మీకు తెలుస్తుంది ఆ విషయం. పవన్ కళ్యాణ్ పిచ్చోడి చేతిలో రాయలాంటోడు, ఎవడి మీద రాయేస్తాడు. రైట్, మనం ఒకసారి మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడారు. ప్రకాష్ రెడ్డి గారు ఇది ఏమంటారు, పవన్ కళ్యాణ్ లయబిలిటీ కాబోతున్నాడు ఆ భారతీయ జనతా పార్టీ టీడీపీకి. అసలు భారతీయ జనతా పార్టీ టీడీపీ మధ్యనే 2019 నాటికి పొత్తు ఉంటుందా లేదా విడిపోతుందా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు, మేము మీ జాతీయ నాయకులే చెప్తున్నారు, మేము మా పార్టీని ఇండిపెండెంట్గా మా పార్టీని బలోపేతం చేసుకుంటాం 2019 నాటికి అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు. అంటే 2019 వచ్చేసరికి తెలుగుదేశం బీజేపీ జనసేన మధ్య ఈ పొత్తు విచ్చిపోయే పరిస్థితులు అయితే వాతావరణం అయితే కనిపిస్తున్నట్టు. ఇప్పుడు జనసేన పార్టీ ఇప్పటిదాకా పెట్టలే, ఆయన ఓన్లీ రిజిస్ట్రేషన్ చేశాడు, ఇంకా గుర్తింపు రాలేదు, దానికి పని కూడా చేయట్లేదు, పెట్టినట్టే గుర్తింపు రాలేదు, రిజిస్ట్రేషన్ వచ్చింది. మేము తెలంగాణ వరకు మేము ఖచ్చితంగా మొన్న ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాం. ఈ పొత్తు విషయంలో 2018 ఎన్నికల ముందు ఖచ్చితంగా 19 ఎన్నికల కంటే ముందు 18లో రివ్యూ చేస్తాం. అవసరమైన అయితే మా సొంతంగా బలం పెంచుకోవడం కోసం రామచంద్రరావు గారు చెప్పినట్టు మా బలం మేము పెంచుకోవడానికి ట్రై చేస్తాం. నిన్న అమిత్ షా గారు చాలా స్పష్టంగా కన్యాకుమారి ఆంధ్రప్రదేశ్లో నుండి ఆంధ్రప్రదేశ్లో కూడా అందుకోసం చెప్తాను, మొత్తం స్టేట్మెంట్ కానీ ఇస్తాను. మొత్తం మన అమిత్ షా గారు మా జాతీయ అధ్యక్షుడు ఎంత స్పష్టంగా చెప్పారంటే మొన్నటి ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ బీహార్ నుంచి మేము అధికారంలోకి పోయినాము, వచ్చే ఎన్నికలలో కన్యాకుమారి నుంచి ఢిల్లీకి ప్రస్థానం మొదలవ్వాలి. ఇదే విషయం మనం చాలా స్పష్టంగా మా దక్షిణాది రాష్ట్రాల ఆఫీస్ బ్యూరోస్ మీటింగ్ ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది. మా కన్యాకుమారి నుంచే మా యొక్క ప్రస్థానం మొదలై ఢిల్లీలో మళ్ళీ మన అధికారం రావాలి. దాని అర్థం ఏంది, దాని ఇండికేషన్ ఏంది? మా రాజకీయ నాయకులకు మీకు కూడా తెలుసు దాని ఇండికేషన్ ఏముంటుంది. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు ఇండికేషన్ మీకు అర్థమైనప్పుడు ఆ స్టేట్మెంట్ యొక్క ఇండికేషన్ మీకు అర్థం కావాలి. మీకు మంచి అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు, వరంగల్ పార్లమెంటు, వరంగల్ కార్పొరేషను, ఖమ్మం కార్పొరేషను 3 ఉన్నాయి. ఇంచుమించు 40% ఎన్నికలు. ఇప్పుడు 119 సీట్లలో 40-50 సీట్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో మీరు పొత్తు లేకుండా నిలబడండి, మీ పార్టీని. రాజకీయ అవసరాలు పొత్తులు అనేవి ఎన్నికల ముందు మాత్రం ఆలోచిస్తాం, ఎన్నికల కంటే ముందు పొత్తుల గురించి కాదు. మా పార్టీని బలోపేతం చేయడం కోసం ఈవెన్ అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పాండిచేరి నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు మేము మా పార్టీ బలోపేతం కోసమే మేము ఆలోచిస్తున్నాం. వేరే ఆలోచన లేదు మాకు ఈ విషయంలో. నెంబర్ 1 వారు చెప్పిన ఒక్క సమాధానం చెప్తాను సార్. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో రెగ్యులర్గా కనపడుతున్నాడు, రెగ్యులర్గా పార్లమెంట్ నడుస్తున్నప్పుడు రెగ్యులర్గా ఉంటున్నాడు. ఏ రోజైనా పార్లమెంట్లో అబ్సెంట్ ఉన్నట్టయితే మీరు దానికి నేను కట్టుబడి ఉంటాను ఖచ్చితంగా. నెంబర్ 1. నెంబర్ 2, ఒక్క విషయం చెప్పారు, విదేశాలు తిరుగుతున్నారని. నేను ఒక్కసారి సార్ నా చూడండి, కావలిస్తే నేను చూపిస్తాను సార్, నేను కూడా చూపిస్తాను సార్. మే 26 నుంచి 2014 నుంచి మే 26, 2015 వరకు, అంటే 1 సంవత్సర కాలంలో వారు 52 రోజులు విదేశీ పర్యటనలు ఉన్నారు. ఇదే 2008 అవుతున్నప్పుడు విదేశాలకు వెళ్ళారండి సార్. ఒకసారి ఒకటే ఇన్సిడెంట్ సార్, తప్పని పరిస్థితి జరుగుతున్నప్పుడు సార్, ఒకటే ఒక సంఘటన. అది మీకు రెండో విషయం చెప్తాను, అందుకోసం చెప్తున్నాను సార్. 2004లో 2005 మధ్యలో సరిగ్గా ఒకే సంవత్సర కాలంలో సార్ 47 రోజులు ఖచ్చితంగా నాయుడు మన నరేంద్ర మోడీ గారు 52 రోజులు పోతే మన్మోహన్ సింగ్ గారు 47 రోజులు విదేశీ పర్యటనలో ఉన్నారు. అట్ ది సేమ్ టైం మీరు రెఫరెన్స్ తీసుకోండి, ఇదే 2004-5లో సేమ్ మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ జరుగుతున్నప్పుడు బయట ఉన్నారు. మీకు రెఫరెన్సెస్ ఖచ్చితంగా ఇవ్వగలను. మన్మోహన్ సింగ్ పార్లమెంట్ హాజరీకి సంబంధించి మనం చర్చించడం లేదు, ఎంపీల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒకటి కనిపిస్తున్నది, పవన్ కళ్యాణ్ ఎంపీల మధ్య వివాదం వచ్చేసి
సండ్ర వెంకటవీర ఇష్యూ వెనక్కి పోతున్నదేమో దాన్ని తెరమరుగు పలచన చేయడం, issue పలచన చేయడం, తీసుకొచ్చారు ఇష్యూని పలచన అనిపిస్తుంది. చేసి. తెలంగాణలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉండి పొరుగు రాష్ట్రంలో ఒక ప్రభుత్వాన్ని పూర్తిగా అన్సీట్ చేసే ప్రయత్నాలు చాలా పెద్ద అంటే మరీ డీప్ రూటెడ్ కాన్స్పిరసీ ఏదైనా ఉందా అనే అనుమానం వచ్చే విధంగా ఉందా రిపోర్ట్, మీరేమంటారు? నేను ఒక దురదృష్టకరమైన విషయం చెప్తాను సార్. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఈ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాననేటువంటి విషయం చెప్పడం అంటేనే ఎంత బలహీనంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవాలి ఈరోజు. ఎంత బలహీనంగా అంటే ఒక ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి కానీ ఆ ముఖ్యమంత్రి కానీ ఈవెన్ ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఈవెన్ ప్రధానమంత్రి జాతీయ స్థాయిలో కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం కుట్ర బనినారు. ఈ కుట్రలో ఒక సాధారణమైన ఒక ఎమ్మెల్యేలు ఇద్దరు ఇట్లా భాగస్వాములని వాళ్ళ మీద కుట్ర మీద ఆరోపణ చంద్రబాబు నాయుడు లాంటి పేరు దాన్ని తీసుకొచ్చి రావడం అంటే మీరు ఎంత హాలో సిచ్యువేషన్ ఉంది ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ మీ వ్యవస్థలో కూడా, మీ రాజకీయ పార్టీ వ్యవస్థలో. ఇది మన బలహీనతను మనం బయట పెట్టుకుంటున్నారు వాళ్ళు ఈ రోజున. అంటే మీ పార్టీలో సఖ్యత లేదా, మీ పార్టీలో బలమైనటువంటి అంటే విశ్వాసం లేదా మీ నాయకత్వం మీద, ఏంది ఎందుకు కుట్ర పన్నారు అనేటువంటి అది ఇప్పుడు మన బలహీనతను మనం చెప్పుకుంటే టీఆర్ఎస్ బలహీనంగానే ఉంది అనుకుందాం అట్లా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి ఇక్కడ కూల్చాలా? కూల్చనే అదే వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు, కూల్చాలని చెప్పట్లేదు, వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఈ ఆరోపణలు కొట్టుకు ఇచ్చారు ఏసీబీ. ఖచ్చితంగా నిజాలు బయట పెట్టాల్సిందే. ఖచ్చితంగా ఏ జరిగినా నిజాలు బయట పెట్టాలి. ఇది ప్రజాస్వామ్యానికి అవసరం కూడా. నిజానికి మాట్లాడితే డెమోక్రటిక్ సిస్టంలో నిజంగా అదే జరుగుతుందా అనేటువంటి విషయం నిరూపించబడితే ఖచ్చితంగా ఆయా రాజకీయ పార్టీలు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ప్రజలు కూడా ఇస్తారు, కోర్టులు కూడా ఇవ్వాల్సిందే. కానీ ఇంత హాలో సిచ్యువేషన్ ఉండడం అంటే కూడా ఒక రకంగా ప్రజాస్వామ్యానికి నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా. ఇది డెమోక్రటిక్గా ఎలక్ట్ అయినటువంటి పార్టీ ఏడాది తర్వాత ఎమ్మెల్యేలను కొనగలరు అన్నటువంటి అభిప్రాయం కనుక వస్తే రాబోయే రోజుల్లో ఇదే కనుక పరిస్థితి వస్తే ఈరోజు రాజకీయ పార్టీ ఒక ముఖ్యమంత్రి చేస్తున్నారని వస్తుంది, రేపు పొద్దున బడా పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులు ఎవరైనా కూడా కొనగల పరిస్థితి వస్తుంది. అప్పుడు దేశ ప్రజాస్వామ్యం ఎవరు కాపాడతారు? ఇది చాలా సీరియస్ చాలా సీరియస్ విషయం ఆలోచించాలి. దీన్ని మనం బయట పెట్టుకొని ఏసీబీ బయట పెట్టుకొని కోర్టు ముందు ఇస్తే నిజాలు నిగ్గు తేల్సాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం రియాక్ట్ అవుతారు. రామచంద్ర గారు చెప్పండి, టీఆర్ఎస్ అంత బలహీనంగా ఉందా? తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తే కొనుగోలు చేస్తే అమ్ముడు పోవడానికి అంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారా? టీఆర్ఎస్ అంత బలహీనంగా ఉందా? అందుకే వేరే పార్టీల నుంచి ఇంతమందిని తెచ్చుకుంటున్నారా? మీరు చూడండి, పవన్ కళ్యాణ్ మాటలకు ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. పలచన చేసే పద్ధతిలో. ఎందుకని అని మిగతా విషయాలు వారు ఒక సీరియస్ విషయం నిజంగా డబ్బుతో ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే పరిస్థితి కనుకుంటే అంతర్జాతీయ ఇప్పుడు పలచన చేసే కార్యక్రమంలో ఇక్కడ బీజేపీ కూడా చేస్తూ ఉంది. పాయింట్ ఏంటంటే తన మిత్రపక్షాన్ని కాపాడుకోవడం కోసం తీవ్రమైన ప్రయత్నం. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడిన మాటల్లో రేవంత్ రెడ్డిది తప్పని కానీ ఆయన చేసిండని కానీ రేవంత్ రెడ్డి సంఘటనను మేము ఖండిస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు చాలా స్పష్టంగా జరిగినటువంటి సంఘటన మేము ఖండిస్తూ అది తప్పు అని మళ్ళీ ఇక్కడ ఇంత ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పాను. పార్టీ అభిప్రాయం ఎంతగా ఉంటుందంటే చెప్పడం రెండు రకాలు ఉంటుంది సార్. ఇప్పుడు చూడండి, ఇది కూడా వేరు, ఇది తప్పంటం వేరు. ఇదే తప్ప జగన్ గారి విషయంలో షర్మిల గారి మీద 3 సార్లు చర్చ చేసి ఎంవీఎస్ ప్రభాకర్ పెట్టిన ప్రెస్ మీట్లని అక్కడ ఎంవీఎస్ ప్రభాకర్ ఎక్కడుండండి? ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఖండించడండి బీజేపీ. ఇంత పెద్ద ఇష్యూ జరిగితే అతన్ని సస్పెండ్ చేయమని అడగరండి. ఈ విషయం అడగరు. రియాక్ట్ అవుతున్న తీరు నేను ప్రశ్నిస్తాను. రియాక్ట్ ఎలా అవుతున్నారు? ఇది కూడా చేయాల్సిందే, డెమోక్రటిక్ సిస్టంలో శిక్షలు పడవలసిందే అంటూనే కుట్ర చేయడానికి బలహీనం కావాలా? ఎన్టీ రామారావుని కుట్ర చేసి పడేసినప్పుడు ఎన్టీ రామారావు బలహీనుడా? ఎన్టీ రామారావు బలహీనుడా అండి? మీరు చెప్పండి. ఎన్టీ రామారావు బలహీనుడైతేనే చంద్రబాబు నాయుడు పడేయగలిగాడా? ఎన్టీ రామారావు బలహీనుడని మీరు చెప్పలేరు కదా. కుట్ర చేయడం వేరు, పడిపోవడం వేరు. పడగొడతామని మీరు ప్రయత్నం చేయొచ్చు, కానీ పడగొట్టలేకపోవచ్చు. కానీ ఇందులో పడగొట్టే ప్రయత్నం జరిగింది, తెలంగాణని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరిగింది, ఇందులో కొనుగోలు చేసే ప్రయత్నం జరిగింది. ఇంకొక మాట మీకు చెప్తున్నాను, మీరు కేంద్రంలో ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నదే. ఒక రాష్ట్రంలో ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తిని పక్క రాష్ట్రంలో సాంప్రదాయానికి భిన్నంగా, చట్టానికి భిన్నంగా దాస్తే అది తప్పని మీరు ఖండిస్తున్నారండి? ఎలా దాస్తారండి? ఎలా 15 రోజులు పోయి వెంకటగిరి ఎక్కడ ఉంటాడండి? మత్తయ్యకి ఎలా కేసు పెడతారండి? ఇవన్నీ మీరు కేంద్రంలో ఉన్నవాళ్ళు ఈ 2 రాష్ట్రాల మధ్యన సర్కారియా కమిషన్ 2 రాష్ట్రాల మధ్యన సంబంధాన్ని, దేశ సంబంధాలను ఎలా చేసుకోవచ్చు? ఎందుకు ఖండించలేదు భారతీయ జనతా పార్టీ? రామచంద్ర గారు, వి గాట్ యువర్ పాయింట్. ఒకసారి రాఘవరెడ్డి గారితో, శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడడం సమయం తక్కువ ఉంది మనకు. రాఘవరెడ్డి గారు చెప్పండి, అంటే సండ్ర వెంకటవీరయ్య రిమాండ్ రిపోర్ట్ కనుక మనం చూసినట్టయితే ఈ 2 రోజులుగా పవన్ కళ్యాణ్ ఎంపీల కూడా ఇదంతా వచ్చి ఈ అసలు విషయం పక్క పోయేట్టుగా కనిపిస్తున్నది. రిమాండ్ రిపోర్ట్ చూస్తే మచ్ డీపర్ కాన్స్పిరసీ అని ఉందేమో అనిపించే విధంగా ఉంది ఆ రిపోర్ట్. ఇది చాలా పెద్ద కుట్ర.
చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్ర లోపట వాళ్ళు సరే ఆయన కుట్రలు చేసిన లోపల నెంబర్ 1 దాని ప్రిన్సిపల్ మామనే ఏ విధంగా దించినో తెలుసు, కేసీఆర్ గారిని దించడానికి ప్రయత్నం చేయలేదు అనుకుంటే పొరపాటు. ఇది ఏదో రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ను ఒక్క ఎమ్మెల్సీ పంచాయతీ కాదు ఇది. ఓకే, ఇది దొవినా కొద్ది బయటకు వస్తా చూడండి. సరే వీళ్ళు చేసింది వాళ్ళు చేసింది వీళ్ళు, మా ఎమ్మెల్యే నువ్వు తీసుకుంటామని నమ్మచట కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను. 2004లో ముఖ్యమంత్రి కాకుండా చేసింది కూడా టీఆర్ఎస్. అప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకొని ఏ రకంగానైనా సరే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఉండనీయకుండా చేయొద్దనే ప్లాన్లా చంద్రబాబు చేస్తుండ దాంట్లో అందరికీ దాంట్లో 2వ ఆలోచన ఎవరికి ఉండదు. రైట్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పడతలే. 23 జిల్లాల మీద ఆధిపత్యం వహించినటువంటి వ్యక్తి ఇలా ఏం మాట్లాడుతుండో అర్థం కాని పరిస్థితి. అక్కడ పాలన మొత్తం పలాయనం చేసేసిన, అక్కడ పాలన విషయంలో ఏది మాట్లాడే పరిస్థితి లేడు. ఇక్కడ కూడా ప్రభుత్వాన్ని ఏదో రకంగా కూలగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ ఇష్యూ చేసింది తప్ప ఒక ముష్టి ఎమ్మెల్సీ గురించి చేసింది అనుకుంటే పొరపాటు. దీని మీద ఇంకా లోతైన విచారణ జరగాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చౌరస్తా మీద నిలబెట్టవలసినటువంటి అవసరం ఉంది. రైట్. ఒకసారి మనం ద్రోణంరాజ్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మనం సండ్ర వెంకట వీరయ్య రిమాండ్ రిపోర్ట్ కనుక చూసినట్టయితే ఇవాళ కొన్ని పత్రికల్లో రిపోర్ట్ అయినట్టుంది, కొన్ని చోట్ల కాలేదు. మరి అటువైపు ఆంధ్ర ప్రాంతంలో మీకు ఆ రిపోర్ట్స్ వచ్చినాయో లేదో కానీ చాలా మచ్ డీపర్ కాన్స్టిట్యుయెన్సీ, డీప్ రూటెడ్ కాన్స్టిట్యుయెన్సీ, కాన్స్పిరసీ ఏదో ఉన్నట్టుగా కనిపిస్తున్న రిపోర్ట్ చదివినట్టయితే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండి పక్క రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని అన్స్టేబుల్ చేయడానికి లేదా అస్థిరపరచడానికి చేసే ప్రయత్నాలను ఎట్లా చూస్తున్నారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన రాష్ట్రాన్ని ఏ రకంగా రెసిడెన్షియల్ స్టేట్ని బాగు చేసుకోవాలి, దీనికి కావాల్సినటువంటి నిధులు ఏం తెచ్చుకోవాలి, దాని మీద దృష్టి కన్నా పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఆ పక్క రాష్ట్రంలో కూడా మన పార్టీ ఇప్పుడు వెలిగిపోవాలి కాబట్టి అక్కడ ప్రభుత్వాన్ని కూడా మనం బలహీనపరచాలని అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని ఎరవేయాలన్నటువంటి ఆలోచన దుష్ట ఆలోచన. ఎందుకంటే మరి అదే కార్యక్రమం ఇక్కడ జరిగితే అతని పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా ఒక బలమైన ప్రతిపక్షం ఉంది కదా. రేపు ఇక్కడ కొంతమంది శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తే ఈ ప్రభుత్వం పరిస్థితి ఏంటి? లేకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మళ్ళీ ఇక్కడ శాసనసభ్యులు మళ్ళీ అందులోకి చేర్చుకోవాలి, పదవులు ఇస్తామని ఎర చూపిస్తే ఒక రాజకీయమైనటువంటి అస్థిరత ఏర్పడి రాష్ట్రాల అభివృద్ధికి నిరోధక శక్తులుగా అటు కేసీఆర్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పనిచేస్తున్నారు. ముందు వాళ్ళిద్దరూ వాళ్ళ బాధ్యతలు నిర్వహించాలి. ఇవాళ వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న పని ఏంటంటే తెలుగు వాళ్ళని ఇవాళ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా ఈ కేసు పూర్తి విచారణ జరగాలి, నిజానిజాలు తెలియాలి, దోషులకి శిక్షించాలి, భవిష్యత్తులో ఇట్లాంటి జరగకుండా పటిష్టమైనటువంటి చట్టాలు తీసుకురావాలి, చర్యలు కూడా చేపట్టాలి. ఇది ఒక రకమైనటువంటి అసాంఘిక చర్య అని మాత్రం చెప్పొచ్చు. ఇది శ్రీనివాస్ గారిని ఒకే మాట్లాడుతాను. మీరు ఒక విషయాన్ని 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని తీసుకొస్తున్నారు. మీరు ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఉన్నారనుకోండి, ఇదే విధంగా కుట్ర జరుగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకొని 50 లక్షలు పట్టుకొని ఇంటికి వచ్చారు. కేసీఆర్ కాదు, మీరైతే ఏం చేస్తారు? ఏసీపీకి అప్పచెప్పినప్పుడు మీరైతే ఏం చేస్తారు? అంటే కేసీఆర్ ఇద్దరు అలాంటప్పుడు ప్రభుత్వం కాపాడుకోవడం చెప్పితే నేనేం చేస్తానన్నది కాదు. ఇవాళ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు తిట్టమనండి, కానీ ఇవాళ ఆంధ్ర వాళ్ళ సన్నాసులు. నేను కేసు విషయం చెప్తున్నాను, భాష విషయాలు మళ్ళీ చర్చిద్దాం. కేసు విషయం చెప్తున్నాను శ్రీనివాస్ గారు. ఆంధ్ర వాడు చూపించేటటువంటి శ్రీనివాస్ గారు నేను చెప్పట్లేదు, కేసు విషయంలో మాట్లాడారు. కేసు విషయంలో మన ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒక విషయం సార్, వారు కుట్ర పన్నారనే విషయాన్ని నేను సంధిస్తున్నారు. ఒక 2 ఎగ్జాంపుల్స్ 1 నిమిషాలు చెప్తాను సార్. దిగ్విజయ్ సింగ్ గారు మధ్యప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3 ఓట్ల మెజార్టీ తోటి 5 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలన చేశారు సార్. రమణ్ సింగ్ గారు ఈరోజు ఒకే ఒక్క ఓటు మెజార్టీతో 15 సంవత్సరాల నుంచి అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. రాజస్థాన్లో భైరవి షెకావత్ కానీ అనేక రాష్ట్రాలలో 2-3 ఓట్ల మెజార్టీతో కూడా అక్కడ ఎవరు డీస్టెబిలైజ్ చేసిన విఫలం చెందారు. ఒకవేళ చేసింటే కూడా ప్రతిపక్ష పార్టీలు విఫలం చెందారు. అంటే మన పార్టీ బలంగా ఉన్నప్పుడు, మన పార్టీ సిద్ధాంతపరంగా మన పార్టీ యొక్క విలువల పట్ల బలంగా ఉన్నప్పుడు ఎవరు కొనలేరు. ఒకవేళ ఎవరైనా కొంటే కూడా మీ సంగతి చెప్తారా, మా పార్టీని కొని దమ్ముందా మీకు అని చెప్పగలిగే ఎమ్మెల్యే అనుకుంటే ఈ విషయాలన్నీ కూడా సమస్యలు బయటకు రావు. అయితే మళ్ళీ కూడా స్పష్టంగా చెప్తాను, ఒకవేళ నిజంగా ఇదే జరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజాలు నిగ్గు తేల్చాలా, అది మీ బాధ్యత కూడా. నిజాలు దిగ్గుదాల్సిన బాధ్యత మీదే. ఖచ్చితంగా బయట పెట్టకపోతే అది ప్రజాస్వామ్యాన్ని కూడా నష్టం జరుగుతుందని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా గట్టిగా ఉండాలి ఇష్యూలో. ఇది చివరి వరకు దీన్ని తీసుకోవాలి ఇన్వెస్టిగేషన్ని. దోషులు ఎవరైనా సరే దానికి సంబంధించి బయటికి రావాల్సిందే. ఈ హార్స్ ట్రేడింగ్ అనేది
ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైంది. ఇంతకుముందు ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు పెద్దలు చెప్తున్నట్టుగా హార్స్ ట్రేడింగ్కి కనుక అలౌ చేసినట్టయితే, దానికి సకంబ్ అయినట్టయితే, అంటే శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా అమ్ముడుపోవడానికి సిద్ధపడితే ప్రజాస్వామ్యం బ్రతకడం కష్టం అవుతుంది. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ.